శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నెంబర్ని మీరు ఎవరి ఎదుటైతే 11 సార్లు చెప్తారో వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, మిమ్మల్ని చీ అన్న స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే వాళ్ళు మీ వశమయ్యేలా జరుగుతుంది. వాళ్ళు మీ కంట్రోల్లో ఉండే విధంగా జరుగుతుంది. మీరు చెప్పిన మాట వినేటట్టుగా జరుగుతుంది. మీరేం చేసినా సరే, చెప్పినా సరే సరే అని అంటే ఓకే అనే విధంగా ఉంటారు. అటువంటి పవర్ఫుల్ గల ఏంజెల్ నెంబర్ని ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. ఈ నెంబర్ వచ్చేసి ఈ యొక్క ప్రక్రియ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలనే దాని గురించి క్లారిటీగా మీకు తెలియచేస్తాను. అయితే కొన్ని మంత్రాల ద్వారా ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అయితే మనం చేస్తామో, ఆ వ్యక్తిని కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ ఒక తంత్రం, మంత్రం ద్వారా అతనికి తెలియకుండానే మనం చేసే పవర్ఫుల్ పరిహారం అనమాట. అదేవిధంగా ఈ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ అయిన నెంబర్ అనమాట. ఈ నెంబర్ని ఈరోజు నేను చెప్పిన ప్రకారం మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ, లేదంటే పురుషుడు కానీ, ఒక స్త్రీని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చిన సంబంధాలు కానీ ఇంక ఏవైనా సరే వచ్చి ఆగిపోతున్నా సరే, ఈ నెంబర్ని మీకు తెలియకుండానే 11 సార్లు చదివినట్లయితే ఆటోమేటిక్గా మీ గురించి మంచి అభిప్రాయం కలిగి, మీరు చెప్పే మాట విని వాళ్ళు మీకు అనుకూలంగా మారి వాళ్ళు మీకు వశమయ్యే మార్గం అనేది కనపడుతుంది. ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా సరే మీకు అనుకూలంగా మారే మార్గం అనేది కనిపిస్తుందన్నమాట. ఇప్పుడున్న కాలం ఎలా ఉంటుందంటే, ఏది చేసినా సరే చాలా తొందరగా ఫలితం రావాలి, లేదంటే ఓపిక ఉండదు. అలా తొందరగా వచ్చేటటువంటి పరిహారమే, అంటే పరిహారం యొక్క మార్గమే ఈ ఏంజెల్ నెంబర్ అనమాట. ఈ ప్రక్రియ చేసుకున్నట్లయితే మీరు ప్రేమిస్తున్న స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరి మనసులో అయితే ప్రేమను నింపాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు తెలిసిన వ్యక్తులై ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చేయవలసింది ఏముంటుందంటే, ఒక ఏంజెల్ నెంబర్ని ఒక స్త్రీ ఎదుట మీకు ఎవరైతే అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఈ విధంగా మీరు మనసులో తలుచుకొని, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఈ యొక్క మంత్రాన్ని మీరు 11 రోజులు కంటిన్యూస్గా 108 సార్లు చదవాలి. ఈ మంత్రం 5 అక్షరాలు మాత్రమే అనమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఏ రోజైతే, అంటే శుక్రవారం రోజు మొదలుపెట్టండి. శుక్రవారం రోజైతే అంటే సాయంకాలం కానీ, లేదంటే ఉదయాన్నే కానీ మొదలుపెట్టండి. 108 సార్లు తగ్గకుండా ఈ మంత్రం అనేది మీరు చెప్పాలన్నమాట. ఆ మంత్రం ఏంటంటే, ఓం క్లీం కృష్ణాయ నమః. మరొకసారి చెప్తున్నాను వినండి. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః అని యొక్క మంత్రాన్ని 108 సార్లు 11 రోజులు కంటిన్యూ చేయాలి. 108 సార్లు 11 రోజులు ఈ మంత్ర జపం సిద్ధి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రెడ్ పెన్తో రాసుకోండి. అది నెంబర్ ఏంటంటే 7106. అంటే నేను మరొకసారి చెప్తున్నాను వినండి, 7106. ఇది ఎప్పుడు రాసుకోవాలంటే శుక్రవారం రాసుకోండి. రాసుకున్నాక అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు ఎవరైతే మిమ్మల్ని మీరు వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, లేదంటే మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒకవేళ ఆఫీస్లో ఉన్నప్పుడు, పక్కకు వచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు, లేకపోతే ఎదురుగా ఉన్నప్పుడు ఎట్లా అయితే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినట్లయితే పురుషులు కానీ, స్త్రీ కానీ మీకు దాసోహం అవడం అనేది జరుగుతుంది. అటువంటి పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనమాట. గొడవలు పడిన, విడిపోయిన భార్యాభర్తలు దగ్గర చేయాలన్నా సరే అత్యంత పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనమాట. అయితే ఎన్ని రోజులు రాసుకోవాలంటే, మీరు శుక్రవారం రోజు మొదలుపెట్టి కంటిన్యూస్గా రాస్తూ ఉండండి. రిజల్ట్ అనేది మీరు 11 రోజుల్లోనే చూస్తారు. అటువంటి పవర్ఫుల్ గల ఏంజెల్ నెంబర్ కాబట్టి ఇది మంచి ఉద్దేశంతోనే చేయండి, మంచి ఫలితాన్ని పొందండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.